హలో టు ఆల్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న నైట్ డిసెంబర్ 31 అలాగ బయటికి వెళ్ళాము ఫ్యామిలీ అంతా. కాస్త చిల్ అవుదామని చెప్పి ఇంకా డిన్నర్ కూడా బయటే చేసేసామన్నమాట. ఇలా స్టార్టర్స్, సూప్స్, బిర్యానీస్లో వచ్చేసి మటన్ నల్లి గోష్ అండ్ ప్రాన్స్ బిర్యానీ చెప్పాము. ఇంకా వచ్చాక తినేసామన్నమాట. మా డాడీకి కొంచెం కెమెరా ముందు కనిపించాలంటే పెద్ద టాస్కే. సో అలా కొన్ని సెల్ఫీస్ తీసుకొని బయటకొస్తుంటే ముగ్గులోకి కలర్స్ అమ్ముతున్నారనమాట. ఇలాంటప్పుడే ఆచితూచి అడుగేయాలి బ్రోస్. కలర్స్ అయితే తీసుకొని అలా కేక్ కొందామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ అన్నీ అలాగ పిండి వంటలు అవన్నీ పెట్టున్నాయి. సో అప్పుడు మా డాడీకి మాయా బజార్లోని భోజనంబు వింతైన వంటకంబు ఆ సాంగ్ గుర్తొచ్చి పాడారు. నేను అలా వీడియో ఆన్ చేయగానే ఆపేశారు. నేను బాగా విసిగించి ఒక్క లిరిక్ అయితే పాడించేశాను. ఇంకా కేక్ విషయానికి వస్తే 12 దాటితే థర్స్డే కదా, ఇంకా మా మమ్మీ మా అక్క ఇద్దరు నాన్ వెజ్ తినరు. ఇంకా ఎగ్లెస్ కేక్ కోసం అడిగితే జస్ట్ పైనాపిల్ అండ్ బటర్ స్కాచ్ మాత్రమే ఉన్నాయన్నారు. పైనాపిల్ ఫైనలైజ్ చేసి తీసుకున్నాం. అయితే కొత్త నోటు చేంజ్ ఇచ్చారనమాట. మా డాడీ ఎప్పుడు కూడా డాడీ దగ్గర ఏ కొత్త నోటు ఉన్నా కూడా నాకే ఇస్తారు. నేనేమో అది మర్చిపోయి ఖర్చు పెట్టేస్తాను. ఆ తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఏం చేస్తాం, కొన్నిసార్లు అవుతాయి అలా. సో ఇంకా అలాగ షికార్కి వెళ్దామని చెప్పి నైట్ టైమ్ లైటింగ్స్ ఆ వైబ్స్ అన్నీ బాగుంటాయని చెప్పి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ జనాలు తగ్గారు అప్పుడు, ఎందుకంటే అప్రాక్స్ ఒక 11 అవుతుంది టైమ్. సెలబ్రేషన్స్, అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకే తగ్గారు. ఇంకా మేము కూడా బయలుదేరాలి. అలాగే ఈ బలూన్స్ కూడా తీసుకున్నాం అనమాట. పనిలో పని మేము కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. అలాగ ఒక 5 బెలూన్స్ తీసుకొని బండికి కట్టేశానమాట. అలాగ వెళ్తుంటే బాగుంటుందని చెప్పి. మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాము. నార్మల్‌గా మా మమ్మీకి నేను బండి డ్రైవ్ చేసేటప్పుడు వెనక కూర్చోవడం అంటేనే చాలా భయం. అలాంటిది ఇవాళ ఇంకొక టాస్క్ ఇచ్చాననమాట. లెఫ్ట్ హ్యాండ్‌తో మొబైల్ పట్టుకొని వీడియో రికార్డ్ చేయమని. అయినా పాపం రికార్డ్ చేశారు. పెద్ద సాహసం అనే చెప్పాలి. మొత్తానికి 12 గంట కొట్టేసింది. ఇంకా కేక్ కట్ చేసేసాము. ఎక్కడో వెళ్తాయి. ఆ ముగ్గు ఎవరేసి ఉంటారనుకుంటున్నారు? నాకు తెలుసు నేనే వేసాను అనుకుంటున్నారు కదా, అందుకే నేను వేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను ప్రేమకి ఫ్రీడమ్ ఇద్దామనుకుంటున్నాను, అందుకే దాన్ని గాల్లోకి వదిలేశాను. ఇంకా అక్కడితో కథ సమాప్తం. బాయ్ బాయ్.